ఒక యోగి ఆత్మకథ. రచన పరమహంస యోగానంద. చివరి భాగంలో యోగానంద గారు కాశీ వెళ్ళాలనుకోవడం, వారి నాన్నగారు రైల్వే పాస్తో పాటు 2 ఉత్తరాలు ఇవ్వడం, కాశీలో కేదార్నాథ్ బాబు గారి అడ్రస్ లేకపోవడం వల్ల వారి సహమిత్రుడైన స్వామి ప్రణవానంద గారిని కలుసుకోమనటం, 2వ శరీరాన్ని ఉపయోగించి ప్రణవానంద గారు కేదార్నాథ్ బాబు గారికి యోగానంద గారి రాకను గురించే తెలపటం, ఈ విషయం తెలుసుకొని వారిద్దరూ ఆశ్చర్యచకితులవ్వటం తెలుసుకున్నాం. అక్కడి నుండి ముందుకు సాగుదాం. నేను ఎరిగిన వాళ్ళందరిలోకి లాహిరి మహాశయులు చాలా గొప్ప యోగి. మానవ రూపం ధరించిన దేవుడే ఆయన. తమ సంకల్ప మాత్రం చేత ఒక శిష్యుడే అదనంగా మరొక మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గురువుగారికి సాధ్యం కాని మహిమలంటూ ఏముంటాయి అనుకున్నాను. గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను. నేను ప్రతిరోజు రాత్రి మరో శిష్యుడితో పాటు 8 గంటల సేపు ధ్యానం చేస్తూ ఉండేవాణ్ణి. పగటిపూట మేము రైల్వే ఆఫీసులో పనిచేయవలసి ఉండేది. ఆ గుమాస్తా పనులు చేయడానికి నాకు ఇబ్బంది అనిపించి నా మొత్తం కాలం భగవంతుడికే వినియోగించాలని కోరుకున్నాను. 8 ఏళ్ల పాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలమంతా ధ్యానం చేసేవాణ్ణి. నాకు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభవాలు నా మనస్సును ప్రకాశింపజేశాయి. అయితే నాకు ఆ అనంతుడికి మధ్య ఎప్పుడూ ఒక చిన్న తెర అడ్డు ఉండేది. మనిషికి మించిన లక్ష్యశుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగులేని విధంగా చివరికి ఐక్యమయ్యే అవకాశం నాకు లభించినట్టు కనిపించింది. ఒకనాటి సాయంత్రం లాహిరి మహాశైల దర్శనానికి వెళ్ళి ఆయన దివ్య సహాయం కోసం అర్థించాను. రాత్రి తెల్లవార్లు నేను ఆయన్ని బ్రతిమాలుతూనే ఉన్నాను. గురుదేవా, నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఈ జీవితం భరించలేను. నేనేం చెయ్యగలను? నువ్వు ఇంకా గాఢంగా ధ్యానం చెయ్యాలి. గురురూప దేవదేవా, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా ఎదురుగా భౌతిక రూపంలో సాక్షాత్కరించిన మిమ్మల్ని చూడగలుగుతున్నాను. కానీ మిమ్మల్ని అవధులు లేని మీ విశ్వరూపంలో దర్శించగలిగేటట్టు నన్ను ఆశీర్వదించండి. లాహిరి మహాశైలు ఆశీర్వాద ముద్రతో చెయ్యి చూపారు. ఇప్పుడింక వెళ్ళి ధ్యానం చెయ్యి. నీ గురించి బ్రహ్మకు మనవి చేస్తాను. అప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది. ఇంటికి తిరిగి వెళ్ళాను. ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తప్పించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను. ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నాను. ఆనాటి నుంచి మరెన్నడూ ఆనందమయుడైన ఆ సృష్టికర్త ఏ మాయావరణం మాటున నాకు కనుమరుగు కాలేదు. ప్రణవానంద గారి ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. పారలౌకిక ప్రశాంతి నా హృదయంలోకి ప్రవేశించింది. నాలోని భయం పలాయనం చేసింది. ప్రణవానంద గారు మరో రహస్యం చెప్పారు నాకు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒకసారి లాహిరి మహాశైల దగ్గరికి వెళ్ళాను. నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆయనతో మరో విషయం ప్రస్తావించాను. గురుదేవా, నేనింకా ఆఫీసులో పని చెయ్యలేను. దయ ఉంచి నన్ను ఈ చెర నుంచి విడుదల చెయ్యండి. బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు. మీ కంపెనీ నుంచి పెన్షన్కు దరఖాస్తు పెట్టుకో. నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షన్కు దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను? నీకు ఏది అనిపిస్తే అది. ఆ మర్నాడు నేను దరఖాస్తు పెట్టాను. సర్వీసు పూర్తి కాకముందే ఉద్యోగంలోంచి విరమిస్తానంటూ పెన్షన్ కోరడానికి కారణాలు అడిగాడు డాక్టర్. పనిచేస్తుంటే నా వెన్నులో నన్ను వివశుణ్ణి చేసే సంచలనం పుడుతోంది. అది నా శరీరమంతటా వ్యాపించి నా విధులు నేను నిర్వర్తించుకోవడానికి అనర్హుణ్ణి చేస్తోంది. అలా అన్న మీదట ఆ డాక్టరు ఇంక నన్నేమీ అడగకుండా నాకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశాడు. అది త్వరలోనే వచ్చింది. నాకు తెలుసు, లాహిరి మహాశైల దివ్య సంకల్పం ఆ డాక్టరు ద్వారాను, మీ నాన్నగారితో సహా రైల్వే అధికారుల ద్వారాను బాగా పనిచేసింది. దాంతో వాళ్ళంతట వాళ్ళు మహాగురువు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరసావహించి ఆ ప్రేమమయుడైన భగవంతుడితో నేను అవిచ్ఛిన్నమైన సాంగత్యం అనుభవించడానికి వీలుగా నన్ను విముక్తుణ్ణి చేసి స్వేచ్ఛా జీవితం ప్రసాదించారు. ఈ అసాధారణ విషయం వెల్లడించిన తరువాత ప్రణవానంద స్వామివారు చాలాసేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు.
నేను సెలవు తీసుకుంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా స్పృశించినప్పుడు నన్నిలా ఆశీర్వదించారు. నీ జీవితం భౌతిక సుఖాల్ని విడిచిపెట్టి యోగ సాధన మార్గంలో సాగుతుంది. నిన్ను మళ్ళీసారి మీ నాన్నగారితో చూస్తాను. తరువాత కొన్నేళ్లకు ఈ 2 జోస్యాలు ఫలించాయి. చీకటి ముసురుతూ ఉండగా కేదార్నాథ్ బాబు నా పక్కన నడుస్తూ వచ్చారు. మా నాన్నగారిచ్చిన ఉత్తరం ఆయనకు అందించాను. దాన్ని ఆయన వీధి దీపం దగ్గర చదువుకున్నారు. వాళ్ళ రైల్వే కంపెనీ కలకత్తా ఆఫీసులో నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇస్తున్నారు మీ నాన్నగారు. ప్రణవానంద స్వామి గారు అనుభవించే పెన్షన్లలో కనీసం ఒక్కదాని కోసమైనా ఎదురు చూడ్డం ఎంత సంతోషించవలసిన విషయం. కానీ అది అసంభవం. నేను కాశీ వదిలి వెళ్ళలేను. నాకింకా 2 శరీరాలు లేవు కదా. గమనిక: గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు బ్రహ్మానుభవం కలిగేది మొదట వెనుబామనే గద్దె మీద, తర్వాత మెదడులో ఆనందపు వెల్లువ మనల్ని ముంచెత్తుతుంది. కానీ యోగి అయినవాడు దాని సూచనలు బయటికి కనబడకుండా అదుపు చేయడం నేర్చుకుంటాడు. నిజానికి మేము కలుసుకున్నప్పటికీ ప్రణవానంద గారు బ్రహ్మజ్ఞాన పూర్ణులైన గురువులు. కానీ అంతకు అనేక సంవత్సరాల ముందే ఆయన ఉద్యోగ జీవితంలో చివరి రోజులు గడిచాయి. అప్పటికాయన నిర్వికల్ప సమాధిలో తిరుగు లేకుండా కుదురుకోలేదు. పరిపూర్ణం, అచంచలం అయిన ఆ చేతనావస్థలో ఉన్నప్పుడు ప్రాపంచిక విధుల్లో ఏది నిర్వర్తించడానికైనా యోగికి కష్టం అనిపించదు. పదవీ విరమణ చేసిన తరువాత ప్రణవానంద గారు ప్రణవగీత అన్న గ్రంథం రాశారు. బెంగాలీ, హిందీ భాషల్లో ఉన్న ఈ వ్యాఖ్యాన గ్రంథం భగవద్గీత మీద అపార పాండిత్య స్ఫూర్తితో రచించినది. ఒకటికి మించి ఎక్కువ దేహాల్లో కనిపించే శక్తి ఒక సిద్ధి. దీన్ని గురించి పతంజలి యోగ సూత్రాల్లో చెప్పాడు. ఒకే మనిషి 2 చోట్ల ఉండడమనే దృగ్విషయం అనేక యుగాలుగా అనేక మంది సాధువుల జీవితాల్లో కళ్ళకు కనబడుతూనే వచ్చింది. తరువాతి భాగంలోకి మన ప్రయాణాన్ని సాగిద్దామా మరి?